అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, ధర్మవరం మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ. ఆయన ఈ మధ్య అంటే వనభోజనాల్లో వెళ్తూ అక్కడ ఆ, అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వనభోజనాల్లో వైఎస్ఆర్సీపీ వల్ల మన పార్టీ వాళ్ళు చాలా మంది రెడ్లు ఇది ఇది చాలా ఇదైపోయారు, సామాజిక పరంగా లేదంటే ఆర్థిక పరంగా. మా పార్టీ వల్ల మనకు వచ్చిందంటూ ఏమీ లేదని చెప్పేసి అన్నారు. అది ఓడిపోయాక చెప్పారు. గతంలో చూస్తే టీడీపీ ఓడిపోయిన తర్వాత 2019లో సిమిలర్ వర్డ్సే ఈయన అన్నారు. ఎవరు? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రజెంట్ రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు. ఆయన కూడా అదే మాట అన్నారు. టీడీపీ వల్ల ఆర్థికంగా కమ్మ సామాజిక వర్గం వల్ల నష్టపోరనేసి. ఏంటి సార్, ఏమొస్తుంది సార్? ఇప్పుడు ఒక సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనుకోండి, వాళ్ళ సామాజిక వర్గానికి ఏమొస్తుంది? ఏం పెద్దగా అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. ఆ కులానికంటూ ఏమి రాదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నా కూడా ఆ కులానికంటూ ఏమి రాదు. వాళ్ళు నాయకులు అవుతారు, వీళ్ళు గద్దె మీద ఉంటారు, అంతే. ఏదో చెప్పుకోవడానికి వరకు తప్పితే ఆ, నిజంగా సమాజానికి ఏం జరిగిందో చూడాలి కానీ మా కులానికి ఏం చేయలేదని చెప్పేసి చూడాలంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? గత 3-4 దశాబ్దాలుగా ప్రజల ఆలోచన విధానంలో, రాజకీయాలను చూసే పర్సెప్షన్ లో వచ్చిన మార్పుకు నిదర్శనం ఇది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే, ఆయన నాయకుడిగా ఉంటే ఆయన నాయకత్వం వల్ల కమ్మ సామాజిక వర్గానికి ఏదో ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పని ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసే స్థాయిలో కొంతమంది ఒక కులానికి పార్టీలకి ముడిపెట్టి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న రెడ్లు మొత్తానికి రాజకీయ ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రాలు వాళ్ళకే, అధికారం వాళ్ళకే దక్కినట్టుగా ఈ రకమైన ప్రచారం వాస్తవంగా ఒక రకమైన పెడధోరణికి నిదర్శనం. అది ఏ రాజకీయ పక్షం అయినా ఆ పార్టీ ఆలోచనలు, వాళ్ళ పాలసీస్, వాళ్ళ నాయకత్వ పటిమ, ఆ నాయకుడికి ప్రజల సమస్యల పట్ల ఉండే చిత్తశుద్ధి, అంకిత భావం, అతనికి ఉండే పాలనా దక్షత, వీటి ప్రాతిపదికగా ఎంపిక జరగాలి. అలా కాకుండా నాయకుడి కులం ప్రాతిపదికగా సైకో ఫ్యాన్సీ పెంచుకోవటం లేదు. ప్రత్యర్థి నాయకుడిని మన కులం కాదు కాబట్టి అని చెప్పని విపరీతంగా ద్వేషించడం అనేది 100% ఆక్షేపణీయం. అయితే ఇక్కడ గమనించుకుంటే, కేవలం రాష్ట్రంలో ఉండే రెడ్లు మాత్రమే ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. లేదు, రాష్ట్రంలో ఉండే కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలా. మెజారిటీ ప్రజలు ఆకాంక్షిస్తే, ఆ నాయకత్వాన్ని సమర్థిస్తే, ఆ పార్టీని ఓన్ చేసుకుంటే ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎవరుంటే ఆ నాయకుడికి సంబంధించిన సామాజిక వర్గం మొత్తం కూడా తమకు తాము ఒక బుల్లి ముఖ్యమంత్రులుగా ఊహించేసుకొని తమ ప్రాంతాలకి తామే ఒక సామంతరాజులుగా చలామణి అవ్వాలని తాపత్రయపడే వ్యక్తులు కొద్దిమంది ఉంటారు. కానీ అసలు ఆయా సామాజిక వర్గాలకు ఉండే మొత్తం రాష్ట్ర జనాభాలో వీళ్ళ ప్రపోర్షన్ ఎంత ఉంటది? వీళ్ళు కానీ మిగిలిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలగలిసి ఎన్నుకుంటే ఎన్నికైన ప్రభుత్వం అది. ఆ పార్టీలో వీళ్ళ సామాజిక వర్గీయులు మాత్రమే ప్రాతినిధ్యం కొనసాగిస్తే అది ఒక కుల సమావేశం అవుద్ది, కుల సంఘంగా మారుద్ది తప్ప రాజకీయ పక్షంగా దాన్ని పరిగణించలేము. ఇవాళ తమిళనాడులో చూస్తా ఉన్నాం మనం. అలాగే కర్ణాటకలో జనతాదళ ఎస్ పార్టీ ఉంది. ఆ జనతాదళ ఎస్ అనేది దేవగౌడ గారికి సంబంధించిన ఒక్కరికి సామాజిక వర్గం ప్రధానంగా కేంద్రీకృతం ఉండే ప్రాంతాలకు మాత్రమే ఆ పార్టీ కన్ఫైన్ అయిపోయింది. ఇవాళ అంటే నాయకుడి కులం ప్రాతిపదికగా గనక అనుసరించడం మొదలు పెడితే, ఇవాళ ఆ ఒక్కలిక కులం ప్రధానంగా కేంద్రీకృతం అయ్యే ప్రాంతాల్లో కూడా ఆ ఒక్క కులం ఓట్లేస్తే నెగ్గరు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉండాలి. వాళ్ళు మిగిలిన వర్గాలను కూడా కలుపుకొని మెజార్టీ ఓట్లు సాధిస్తేనే నెగ్గగలుగుతారు. ఈ విచక్షణ ఇవాళ సమాజంలో కోల్పోతా ఉన్నారు. విపరీతమైన సైకో ఫ్యాన్సీ, నాయకుడి పట్ల నాయకత్వపు లక్షణాల ప్రాతిపదికగా ఉండాల్సిన అభిమానం
కులం ప్రాతిపదిక మీద ఒక దురభిమానంగా పెంచుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ పోకడ మనం కొన్నాళ్ళుగా చూస్తా ఉన్నాం. మొట్టమొదటగా 2019 నాటి గోరంట్ల బుచ్చి చౌదరి గారి స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకున్నాం. అంటే నాకున్న అవగాహన మేరకు, నాకున్న అనుభవం మేరకు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన్ని ఒక అగ్ర కథానాయకుడిగా, అదే సందర్భంలో నాటి 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ పార్టీ పాలనతోటి విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఎవరికి వాళ్ళు తమ కుటుంబంలో ఒక మనిషిగా ఓన్ చేసుకున్నారు. ఆయన్ని ప్రతి ఆడపడుచు కూడా అన్నాన్ని సంబోధించే స్థాయిలో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ కనెక్టివిటీ ఏర్పడింది. అయితే అదే సందర్భంలో ప్రధానంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి విభేదిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలోనో, లేదు లోక్దళ్, జనతా పార్టీ, స్వతంత్ర పార్టీ, జస్టిస్ పార్టీ లాంటి పార్టీలను ఆశ్రయిస్తూ వచ్చిన యాంటీ కాంగ్రెస్ భావజాలం కలిగిన కమ్మ సామాజిక వర్గీయులు కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీని ప్రధానంగా ఓన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ ఓన్ చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పటి వరకు అప్రతిహతంగా ఉన్న తాము ఓడించాలి అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగే ఒక ఫోర్స్ గా ఆయన ఓన్ చేసుకొని ఆయన వెనక ర్యాలీ అయ్యారు తప్ప తమ కులస్తుడు అని చెప్పని ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకోవాలా. తమ కులస్తుడు అనుకోవడానికి ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకులు అందరూ అదే సామాజిక వర్గీయులు. ఎన్టీ రామారావు గారితో సినిమా ఫ్యాన్స్ పరంగా తీవ్రంగా విభేదించి కృష్ణ గారి ఫ్యాన్స్ గానో, లేదు అక్కినే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ గానో చలామణి అయిన వాళ్ళలో కూడా ఈ సామాజిక వర్గీయులు ఉన్నారు. అలాగే ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ లో కమ్మ సామాజిక వర్గీయులు కానీ మిగిలిన వర్గాలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని కుల ప్రతినిధిగా ఆ రోజు కమ్మ సామాజిక వర్గం భావించాల. ఆ రోజు వీళ్ళు ప్రధానంగా ఉన్న యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీ నేపథ్యంలో అప్పటికి రాష్ట్రంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీల్లో ఉన్న నాయకత్వం అంతా కూడా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గీయులే ఉండేవారు. పుచ్చపల్లి సుందరరావు గారు లాంటి కొద్ది మందిని తప్పించేస్తే విజయవాడ కేంద్రంగానే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలన్నీ కూడా ఉండేవి. ఉద్యమ కార్యాచరణ అంతా కూడా విజయవాడ కేంద్రంగానే జరుగుతూ ఉండేది. మీకు ఆ రోజుల్లో చల్లపల్లి రాజా గారి మిగులు భూములో పంపిణీ చేయాలి అని చెప్పని ఉద్యమ నిర్మాణం చేసింది మొత్తం కమ్యూనిస్టులే. చల్లపల్లి రాజా గారు కమ్మ సామాజిక వర్గీయులే, ఆ ఉద్యమ కార్యాచరణ చేసిన కమ్యూనిస్ట్ నాయకులు కమ్మ సామాజిక వర్గీయులే. అక్కడ కులం ప్రాతిపదికగా ఆ ఉద్యమ నిర్మాణాలు జరగల, ఇష్యూ ప్రాతిపదికగానే, సమస్య ప్రాతిపదికగానే ఆ ఉద్యమ కార్యాచరణ నడిచింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి వెనక ఈ యాంటీ కాంగ్రెస్ ఐడియాలజీ తోటి ఉన్న కమ్మ సామాజిక వర్గీయులందరూ ర్యాలీ అయిన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారిని ఓడించాలి అని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ 1983లో 85లో 2 సార్లు ఓటమి చవిచూసిన తర్వాత 1984లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన గ్రూప్ గా లోక్సభలో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయకుండా తెలుగుదేశం అప్రతిహత విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలు మార్చుకొని తెలుగుదేశం పార్టీ మీద, ఎన్టీ రామారావు గారి మీద ఆయన్ని ఒక కులానికి పరిమితం చేసే వ్యూహాలు పన్నింది. ఆ విధమైన ప్రచారం చేశారు. కొంతవరకు ప్రజల్లో కూడా ఆ నమ్మకం బలపరచగలిగారు. 1989 ఎన్నికల్లో ఓడించగలిగారు. అయితే ఇక్కడ ఒక వాస్తవం ఏంటి అంటే కమ్మ సామాజిక వర్గీయులు ఏ ప్రాంతాల్లో వాళ్ళు స్థానిక నాయకత్వంలో ఉన్నా కూడా నాకు తెలిసిన వరకు, నాకున్న అనుభవం వరకు, అంటే నేను కూడా సుదీర్ఘకాలం గ్రామ స్థాయిలో నాయకత్వంలో పాల్గొని ఉన్నా కాబట్టి, పార్టిసిపేట్ చేస్తున్నా, చాలా క్రియాశీలకంగా వ్యవహరించున్నా కాబట్టి ఆ విలేజ్ కోసం, ప్రజల కోసం, లేదు నమ్మిన పార్టీ కోసం ఆస్తులు కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాజకీయాలని పైరువేల కోసమో, బ్రోకర్ పనుల కోసమో ఆస్తులు సంపాదించుకోవడానికి మార్గంగా కాకుండా ఆ నాయకత్వం ద్వారా పేరు తెచ్చుకోవాలనే వ్యసనంతో, తాపత్రయంతో ఆస్తులు కోల్పోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బహుశా దీన్ని ఉద్దేశించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ప్రస్తావించి ఉండొచ్చేమో కానీ తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో నాయకత్వం వహించిన ఒక్క కమ్మ సామాజిక వర్గీయులని కాదు, దాదాపుగా చాలా గ్రామాల్లో చాలా మంది వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన స్థానిక నాయకులు ఆర్థికంగా గత కొన్ని దశాబ్దాల కాలంలో కొన్ని కుటుంబాలు దెబ్బతింటూ ఉన్నాయి,
మళ్ళీ అదే వ్యసనంతో ఇంకొకరు కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు. ఒక దశాబ్ద కాలం పాటు వాళ్ళ నాయకత్వం కొనసాగించినాక వాళ్ళు దెబ్బతింటున్నారు. పాత నీరు పోయి కొత్త నీరు వస్తా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం ఎప్పటికప్పుడు ఆర్థికంగా దెబ్బ తింటూనే ఉన్నారు. వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేసే దిశగా పార్టీ నాయకత్వం వైపు నుంచి అయితే కార్యాచరణ జరగలేదు అనేది వాస్తవం. కానీ ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి పాలన లేదా ఎన్టీ రామారావు గారి పాలన వీటి ప్రాతిపదికగా కమ్మ సామాజిక వర్గం దెబ్బతిందనేది అవాస్తవం. ఎందుకనంటే 1995లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా అప్పటికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి చదువుకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న కమ్మ సామాజిక వర్గం ఇవాళ సమాజంలో ఒక ట్రెండ్ సెట్టర్లుగా నిలబడుతూ వస్తున్న కమ్మ సామాజిక వర్గం అంటే ఏ రంగంలో అడుగు పెడితే కొత్తగా అవకాశాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంది అనేది మిగిలిన సామాజిక వర్గాల కన్నా కొంచెం ముందుగానే ప్రాపర్ గా ఫోర్కాస్ట్ చేసి ఆ రంగం వైపు అడుగులేసి అక్కడ ఉండే అవకాశాలని అందిపుచ్చుకోవడంలో మొదటి నుంచి కొంత చొరవ చూపించే కమ్మ సామాజిక వర్గం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పెంచుతూ సర్వీస్ సెక్టార్ కి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్తులో సర్వీస్ సెక్టార్ వల్ల వనుగురే ప్రయోజనాలు ఏంటి అని చెప్పని ఆయన ద్వారా ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయిందో దాన్ని కొంచెం ముందుగానే ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కమ్మ సామాజిక వర్గం చాలా చొరవ చూపింది అనేది వాస్తవం. ఇవాళ చాలా గ్రామాల్లో నాకు తెలిసి నా కళ్ళ ముందే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్థికంగా చాలా దీనావస్థలో ఉన్న కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళు చదువుకొని పైకి రావడం ద్వారా వాళ్ళ అద్భుతమైన అవకాశాలు అందుకోవడం ద్వారా వాళ్ళ కెరీర్ అద్భుతంగా మలుచుకోవడం ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మొత్తం మారిపోయినాయి. గ్రామ స్వరూపం మారిపోయింది. గ్రామాల్లో రూపురేఖలు మారిపోయినాయి. ఈ 3.5 దశాబ్దాలకు దాదాపుగా 1995 నుంచి 29 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళ మనం. ఈ 29 సంవత్సరాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చాలా బెటర్ స్టేజ్కి రీచ్ అయినాయి. లైఫ్ స్టాండర్డ్స్ చాలా మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటా ఉన్నారు. బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ వీటి అంటే ఈ ఆలోచనతోటి చాలా అద్భుతమైన పురోగతి సాధించారు. కాకుంటే దాని పర్యవసానం ఇవాళ కుటుంబ వ్యవస్థలో ఈ వలసలో సృష్టించిన అనివార్య పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇవాళ పెద్దవాళ్ళే మిగిలిపోతా ఉన్నారు గ్రామాల్లో. ఈ వ్యవసాయం నుంచి పక్కదారి పట్టడంతో ఒకనాటి వ్యవసాయ ప్రధానమైన కుటుంబాలుగా ఉన్న కుటుంబాలు కూడా ఇవాళ వ్యవసాయం నుంచి పక్కదారికి వేరే వృత్తుల్లోకి వచ్చేసి ఇవాళ అంటే ఒకనాడున్న సొసైటీతో ఉన్న అటాచ్మెంట్ విషయంలో మిగిలిన వర్గాలతో కలిసి ప్రయాణం చేసే విషయంలో కొంత గ్యాప్ వస్తున్నది వాస్తవం. ఇది అంటే ఒక మెరుగైన అవకాశాల వైపు చేసే ప్రయాణంలో సృష్టించబడ్డ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవి. ఇవాళ చాలా కుటుంబాలు గ్రామాల్లో కేవలం పెద్దాళ్ళు ఒకళ్ళు ఇద్దరే పెద్ద పెద్ద ఇళ్లలో మిగిలి ఉంటున్నారు. పిల్లలందరూ మైగ్రేషన్ బాట పట్టేశారు. అదే సందర్భంలో గ్రామం దాటి పట్టణానికి, పట్టణం దాటి సిటీకి, సిటీ దాటి విదేశాలకి వలస వెళ్ళిపోతున్న యువత మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళ పాటు స్ట్రగుల్ అయినా కూడా బెటర్ కెరీర్ సాధించుకొని వాళ్ళ కుటుంబానికి ఒక ఉన్నత జీవన ప్రమాణాలు నెలకొల్పుకోగలుగుతా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలన వల్ల కమ్మ సామాజిక వర్గం స్థూలంగా దెబ్బతినలా. కాకుంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ కులాలకి మేలు జరగల. పాలకుడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పాలసీస్ ని ఈ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది, అడాప్ట్ చేసుకున్నారు, ఆ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తమ పిల్లల్ని కూడా బాగా చదివించుకోగలిగారు. ఆ చదివించుకొని మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోగలిగారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎప్పుడైతే కమ్మ సామాజిక వర్గంలో వస్తున్న ఈ పరివర్తన చూసినా అదే గ్రామంలో ఉన్న రైతు కూలీలుగా ఉన్న ఎస్సీలు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ మొదలు పెట్టారు. బీసీ వర్గాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం మొదలు పెట్టారు. గత 15-20 సంవత్సరాల కాలంలో ఇవాళ ఈ కులం లేదు, ఆ కులం లేదు. చదువు మార్గం ఎంచుకున్న ఏ కుటుంబం అయినా సరే వాళ్ళ పిల్లలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోగలిగారు. వాళ్ళ ద్వారా ఆ కుటుంబాల స్థాయి కూడా పెరిగింది. ఈ కులం ఆ కులం అని చెప్పడానికే వీల్లేదు అక్కడ. అంటే అగ్రవర్ణాలుగా రైతువారి వర్గాలుగా ఉన్న రెడ్లు, నాయుళ్ళు వీళ్ళు మాత్రమే కాదు, మిగిలిన బలహీన వర్గాలు, దళితులు కూడా చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలని చదివించుకుంటా ఉన్నారు. మనకన్నా మన పిల్లలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలి అనే ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వల్ల 100కి 100 పాళ్ళు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. లైఫ్ కంఫర్ట్ పెరిగింది, సివిక్ కమ్యూనిటీస్ పెరిగాయి,
కుటుంబాల్లో కూడా ఎమ్యూనిటీస్ ఒకనాటితో కంపేర్ చేస్తే ఇవాళ ఒకనాడు ఫ్రిడ్జ్ అనేది ఒక లగ్జరీ, టీవీయే ఒక లగ్జరీ. పోర్టబుల్ టీవీలు కొనుక్కోవడం అంటే 86-87లో అదే ఒక పెద్ద లగ్జరీ. ఆ స్థితి నుంచి ఇవాళ 2 సెల్ ఫోన్లు లేని ఇల్లు లేదు, ఒక 2 వీలర్ లేని కుటుంబం లేదు. చాలా పల్లెటూళ్ళల్లో కూడా చాలా కుటుంబాల్లో కార్లు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవి రైతు వారిగా వీళ్ళు సాధించిన ఘనత కాదు, అది వాళ్ళ పిల్లలు సాధించిన ఘనత. అది ఆ పిల్లలు తల్లిదండ్రులు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి సాధ్యం అయింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ ని అందిపుచ్చుకోవడంలో కమ సామాజిక వర్గం చూపించిన చొరవ. కాబట్టి ఇక్కడ రాజకీయంగా రాజకీయ వ్యసనంతో గ్రామానికి ఒక కుటుంబం 2 కుటుంబాలు దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా ఈ రాజకీయ వ్యసనం నుంచి దూరంగా వాళ్ళ కెరీర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇవాళ వాళ్లే ఆ కుటుంబానికి ఆలంబనగా నిలబడతా ఉన్నారు. తల్లిదండ్రులకున్న వ్యసనంతో, తల్లిని కూడా ఇక్కడ ప్రస్తావించడానికి వీల్లేదు, తండ్రులకున్న రాజకీయ వ్యసనంతో, స్థానిక నాయకత్వం మీద ఉండే కాంక్షతోటి వాళ్ళు కలిగించిన నష్టాన్ని అధిగమించి ఇవాళ కుటుంబాలు మళ్ళీ తిరిగి సమాజంలో గౌరవప్రదంగా నిలదొక్కోగలుగుతున్నాయి అని అంటే అది ఖచ్చితంగా అది వాళ్ళ పిల్లలు అందిపుచ్చుకున్న కెరీర్ వల్ల దక్కిన అవకాశాలు అది. కాబట్టి ఇక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి గారి వ్యాఖ్యతోటి నేను పాక్షికంగా ఏకీభవిస్తా. అదే సందర్భంలో ఇంకొక నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఎస్సీ సప్లాన్, ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ గ్రాంట్ తోటి స్థానిక తెలుగుదేశం నాయకత్వం మన పాలనా హయాంలో మనం పనులు చేసి తీరాలి అని చెప్పని చాలా అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన నుంచి దిగిపోయే నాటికి 5,500 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్స్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి వాళ్ళందరినీ తొక్కిపెట్టి నారదీశాడు ఆయన. ఆ బిల్లులు చెల్లించకుండా 5 సంవత్సరాల పాటు ఒక గ్రామ స్థాయిలో ఒక 10 లక్షలు 20 లక్షలు బిల్లు పెండింగ్ ఉండిపోతే ఒక రైతు వారి కుటుంబానికి సొంత డబ్బులుండి చేసిన పనులు కాదు అవి. మనకి బిల్లు వస్తుంది కదా, మళ్ళీ మనం తిరిగి ఇచ్చేయగలుగుతాం కదా అనే ఉద్దేశంతో ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చుకొని చేసిన పనులు అవి. వడ్డీలు పెరిగిపోయి ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు అతలాకుతలం అయిపోయినాయి. అటువంటి నష్టానికి గురైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అది తప్పించేస్తే ఓవరాల్ గా కమ్మ సామాజిక వర్గం మొత్తం చంద్రబాబు నాయుడు గారు వల్ల నష్టపోయింది అని చెప్పే స్టేట్మెంట్ తో నేను ఏకీపించే సమస్య లేదు. ధన్యవాదాలు సార్. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇందులో నాది కూడా ఒకటి. నేను ఒక దిన మా నాన్న ఒక రోజువారీ కూలీ అనమాట. మా నాన్న చదివించడం వల్ల నేను చూసుకొని చదువుకునేసి ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు చదువుకునేసి ఉన్నత విద్య అభ్యసించి విదేశాలకు వచ్చి కాస్త బతుకుతున్న వాడిని. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి చొరవలో వచ్చింది. అలాగే కాంట్రాక్టర్లు, నా ఫ్రెండ్ ఒకడు, ఆయన చంద్రబాబు నాయుడు గారి అది వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన అతనే. పనులు చేసి 2018లో ఇప్పటికి కూడా ఇంకా బిల్లులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి వడ్డీలు ఇవన్నీ అయిపోయి కోట్లు దాటిపోయినాయి. 3 కోట్లు 4 కోట్ల దాకా అయిపోయింది దాని విలువ. ఇప్పుడు అలా అయిపోయిన పరిస్థితి. కొంతమంది నిజంగానంటే నాయకుడు అనేవాడు ఆ కులం కోసం చూడ్డు, సమాజం కోసం చూస్తాడు. కానీ ఈ సమాజంలో ఉన్న వాళ్ళ కులం కాకుండా సమాజం కోసం, అభివృద్ధి కోసం ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఇట్లా కులం అని వదిలేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ధన్యవాదాలు సార్.